ఇప్పుడు జగల్లగ్నం. ఈ జగల్లగ్నం పూర్వకాలంలో మనకి రాజులు వేటకి వెళ్ళేవాడు. వాడు తిరిగి వస్తాడో రాదో తెలియదు, ఎందుకంటే మనం మృగాలు తినేయచ్చు, ఏదైనా కావచ్చు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు రకరకాలుగా అంచనాలు. ఇందాక మనం చెప్పుకుంది వర్షలగ్నం, చైత్ర శుక్ల పాడ్యమి. చైత్ర శుక్ల పాడ్యమి ఏ సమయానికైతే లగ్నం ఏర్పడుతుందో ఆ లగ్నాన్ని బట్టి ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు జగల్లగ్నం అంటే రవి మేషరాశి ప్రవేశం ఏ రోజైతే ఏ సమయానికైతే అవుతుందో ఆ రోజున మనం చక్రం వేసి రవి మళ్ళా కర్కాటక, తుల, మకర, ఒకటి మేషం, కర్కాటకం, తుల, మకరం, ఈ 4 రాసుల్లో సంచారాన్ని బట్టి దేశ యొక్క గోచారం చెప్పడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఇది బ్రహ్మాండంగా మనకు తెలుస్తుంది. మంచి ఈసారి రవి 14వ తారీఖు 14 అంటే 11 గంటల 45 నిమిషాలకి మేషరాశి ప్రవేశం. తత్కాల లగ్నం వచ్చి మిథున లగ్నం అయితే లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి డెఫినెట్లీ దేశం మంచి పురోగభివృద్ధి జరుగుతుంది అనేది ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. రెండోది, గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద, సప్తమ స్థానం మీద, నవమ స్థానం మీద ఉంది. పంచమ స్థానం అంటే మనం చేసినటువంటి కృషి యొక్క ఫలితం. మనం కష్టపడి పాపం వ్యవసాయదారులు రాత్రి అనక పగలనక పొలాలు దున్ని సంవత్సరం అంతా ఇచ్చే చివరి పంట కోసం పాపం తపతపలాడుతూ ఉంటాడు. ఆ టైంలో కనుక వరదలు వచ్చాయనుకోండి, పరిస్థితి ఏంటి? సో అలాంటివి రాకుండా ఈ గురువు అంటే దైవబలమే, ఇట్స్ ఎ లక్, అది ఉన్నది వ్యవసాయదారులకి అని చెప్తోంది. అంటే పంటలు బాగా పడతాయి, వ్యవసాయదారులకు ఈసారి డబ్బులు బాగా వస్తాయి. తర్వాత సప్తమ దృష్టి ఉంది అంటే మన దేశం ఇతర దేశాలతోటి మంచి సత్సంబంధాలు ఏర్పడి అభివృద్ధి చెందుతుంది అని చెప్తోంది. అంటే కొత్త సంస్కరణలు ఏర్పాటు చేస్తారు. కేంద్రానికి మన ప్రజలకి మధ్య మద్దతు బాగా ఉంటుంది. పరిపాలనా విషయంలో మంచి సపోర్ట్ వస్తుంది బీజేపీకి కానీ, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ గారికి కానీ. అయితే షేర్ మార్కెట్ బాగా పొందుకుంటుంది. తర్వాత ధనాగారము అంటే ఫైనాన్షియల్ స్టేటస్కి ముఖ్యంగా మన దేశానికి ఏ విధమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఈ సంవత్సరం ఉండదు. అలాగే కొత్త సంస్కరణలు మనం ఇందాక అనుకున్నాం. ఇతర దేశాలతోటి మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు ఇందాక కూడా చెప్పుకున్నాం, అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంతరిక్ష పరిశోధనలో ఇతర దేశాలతోటి నువ్వు డి అంటే డి అనే లెవెల్లో మన ఇండియా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అంటే ఏ అణు సంబంధమైనది కావచ్చు, అంతరిక్షమైనది ఏదైనా సరే డీటీ. అందుకని ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అమెరికా కానీ మిగతా కంట్రీలు కానీ ఆలోచిస్తున్నారు. ట్రంప్ మొదట డ్యాన్స్ చేసినప్పుడు ఇప్పుడు చేయట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పుడు మనకి ఇండియా యొక్క సపోర్ట్ దొరుకుతుందా అని చూస్తున్నారు. ఆర్థికంగా బాగా నిలదొక్కుంటుంది, మంచి నిలకడ వచ్చేస్తుంది, మనకి మంచి వర్షాలు కురుస్తాయి. క్రీడారంగంలో మనం ఎప్పుడు విజయం సాధిస్తాం ఈసారి. అలాగే అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మాత్రం చాలా జాగ్రత్త అండి. ప్రతి ఒక్కరికి ఇది అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను, ఓన్లీ ఏనాడు శని వాళ్ళకి అని ఎక్కడా లేదు. ప్రతి వాడికి కూడా ఈ గురువు యొక్క సంచారము ఎక్కడో అక్కడ మన జాగ్రత్తగా ఉంటే ఆదుడు బర్ర వచ్చి కొట్టిపోతాడు. ఆగి ఉన్నటువంటి వాహనాలను కూడా కొట్టినటువంటి మనకి ఉదంతాలు చాలా మనకి తెలుసు అది వరకు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, మంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మంచి డెవలప్మెంట్ అవుతుంది. అలాగే దేశీయ పరిశ్రమలకి కూడా మంచి అభివృద్ధి వస్తుంది. అంటే ఇతర దేశాల్లో డిమాండ్ పెరుగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అది వరకు ఉండేవి భారతదేశంలో,
ఇప్పుడంతా పాశ్చాత్య పిచ్చి బట్టి వెనకెళ్ళిపోయినాయి. ఇవన్నీ మళ్ళీ రివైవ్ అయ్యి వాళ్ళు నిలదొక్కుంటారు. దానివల్ల దేశాలకు కూడా ఆర్థికంగా మంచి డబ్బు వస్తుంది. అలాగే ఆయుధ పరిశ్రమ ఒకటి మనకి బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగని రాబడి కన్నా ఖర్చు ఎక్కువ. ఎందుకనంటే మనం కొత్త కొత్త ప్రయోగాలు చేసేటప్పుడు వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తప్పదు. సో ఆ విధంగా తప్ప చెడుగా కాదు. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో హోటల్స్ని నిర్మించడం అనేటువంటి లెవెల్కి మనం ఎదుగుతాం. ఇంటర్నేషనల్ హోటల్స్ ఉంటాయి, దానివల్ల మన దేశానికి డబ్బులు వస్తాయి. అలాగే టూరిజం డిపార్ట్మెంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మంచి ఫుల్ ఫారినర్స్ ఎగబడతారు ఈసారి మీకు. అలాగే ఇంకొకటి మాత్రం చెప్పదలుచుకున్నాను అందరికీ కూడాను, పాలకులకి దయచేసి దండం పెట్టి చెప్పేది ఏమిటంటే, రాబోయేటువంటి ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, అలాగే ఇతర సంఘటనలు, దేశంలో భూకంపాలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం ముందస్తుగానే కాస్త సీనియర్ మోస్ట్ ఆస్ట్రాలజర్స్ ఎవరినైనా సరే గవర్నమెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళతోటి సంప్రదించి మాట్లాడి వాళ్ళు ప్రణాళికలు చేసుకున్నట్టయితే ఎంతో ఉపయోగం ఉంటుంది. మీరు వెళ్ళేటువంటి దోవలో ఏ విధమైనటువంటి అడ్డంకి కూడా రాదని చెబుతూ స్వస్తి ప్రజాభ్యాం. ఇప్పుడు కన్య, ఈ కన్య రాశిలో వ్యయాధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం, ఈయన యొక్క దృష్టి, సప్తమ దృష్టి శని శుక్రుల మీద పడ్డాం. శుక్రుడు వచ్చేసి ద్వితీయ నవమాధిపతి అవ్వడం, అలాగే శని వచ్చేసి పంచమ షష్టమాధిపతి అవ్వడం. శని వల్ల ఒక విధంగా మంచి జరుగుతుంది, ఒక విధంగా చెడు జరుగుతుంది. అంటే రెండు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు ఈయన. తర్వాత శుక్రుడి వల్ల వీళ్ళకి మంచి ఇన్కమ్ అనేటువంటిది ఈ సంవత్సరం వీళ్ళకి గోచరం అవుతుంది. వ్యయంలో కేతు ఉన్నాడు, దశమంలో గురువు ఉన్నాడు. కాబట్టి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమంలో ఉండడం మూలంగా వీరికి ఒక టీచింగ్లో జాబ్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీగా కానీ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి మాత్రం కేతువుకి, శని, శుక్రులకి మాత్రమే పరిహారం చెప్తున్నాం. అలాగే బుధుడికి, కుజుడికి, రాహు కూడా వీళ్ళు చేయాలి. ఎందుకంటే షష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. ఇది వీళ్ళకి చెప్పవలసినటువంటి పరిహారాలు.